తర్వాత ఏమైంది? అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను ఎక్కడికి వెళ్ళాడో మాకేం తెలుస్తుంది. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళను చూసి భయపడి దొంగతనంగా చెన్నై వెళ్లి సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఎవరో మంత్రి గారి దగ్గర జాయిన్ అయ్యి చిన్న చిన్న పనులు చేసుకుంటూ రాజకీయాల్లో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత తను ఊరికి రాలేదా? అతను ఈ ఊరు రాలేదయ్యా. ఆ సుందరి ఉంది కదా, తనే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఏంటి, సుందరి మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళిపోయారా? అవునయ్యా, సుందరియే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అదెలా? అదేమిటంటే అమావాస్య, నేనే ఇక్కడున్నాను. సుందరి, ఏంటి సుందరి ఇక్కడేం చేస్తున్నావు? ఎప్పుడు చెన్నైకి వచ్చావు? నిన్నే వచ్చాను అమావాస్య. బాగున్నావా? బానే ఉన్నాను. ఏం బాగున్నావో ఏంటో చూస్తే అర్థమవుతుందే. పాపం సన్నబడిపోయావు. ఏం చేయని చెప్పు, నా కష్టాన్ని నేను ఎవరితో చెప్పుకోగలను? అయ్యో పాపం, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా. రా, ఇంటికి వెళ్ళిపోదాం. రా, కూర్చోరా, ఆలోచించుకోరా. దాని తర్వాత? ఆ తరువాత సుందరి రానే లేదు. ఛ, ఇదే ఇన్సిడెంట్ అండి. ఆ సుందరి అమావాస్యతోనే వెళ్ళిపోయిందని మీకెలా తెలుసు? మా ఊర్లో మహేష్ అని ఒకడు ఉండేవాడు. అతను టెంపోలో కాయగూరల పట్టణానికి తీసుకువెళ్లేవాడు. అతనే చూసి మాకు ఈ విషయం చెప్పాడు. ఆవిడ ఊరు వదిలిసి వెళ్ళిపోవడానికి ఏంటి కారణం? దీనంతటికీ కారణం ఆమె భర్తే. ఆమె భర్త? అవును. ఆయన ఏం చేశారు? ఏం చేశాడా? రోజు తాగి వచ్చి గొడ్డును బాదినట్టు బాదేవాడు. ఏయ్, డబ్బిస్తావా లేదా? డబ్బివ్వవే. ఒక్కసారి మీకు చెప్తే అర్థం కాదా? ఇవ్వడం కుదరదంటే కుదరదంతే. ఇవ్వవా? ఉండు, నేనే నీకు ఇస్తానే. అరే, నీచుడా, ఎందుకురా నన్ను ఇలా కొడుతున్నావ్? ఏయ్. ఇది చాలా తప్పు. ఏయ్, నన్ను ఇలా ఏంటి? కొట్టకు. దయచేసి నన్ను ఇవ్వమంటే కాపాడండి. ఇవ్వనండా? అయ్యో, వీడు నన్ను కొట్టే చంపుతాడే. బానే కదన్నావు. ఏమైంది నీకు? కట్టుకున్న పిల్లని రోజు కొట్టడం నీ పని అయిపోయింది. నువ్వు ఒక మనిషివేనా? నేను కొట్టేది నా పెళ్ళాన్ని, నీ పెళ్ళాన్ని కాదు. మోసుకుని పోవయ్యా. ఊర్లో ఈడొక్కడే తాగినట్టు చేస్తున్నాడు, మేమంతా తాగట్లేదా ఏంది? ఏయ్, పోండయ్యా. మీరు పెద్ద గొప్పోళ్ళు నాకు చెప్పడానికి వచ్చారు. పోండే, పోండిరా, తాగిపోతున్నారా? ఆ పిల్ల పాప ఏ పాపం చేస్తుందో తనకు భారీగా వచ్చింది. అరే, మనకే వచ్చిందిరా. ఆడి పిల్లాన్ని ఆడేదో చేసుకుంటున్నాడు. రా, పోదాం. ఆ తర్వాత? ఆ తాగుబోతు మొగుడు బాధలు తట్టుకోలేకే సుందరి పట్టణానికి వెళ్ళిపోయింది. ఛ, ఇలా జరుగుండకూడదు. అతను చేసిన తప్పుకి అతను అనాథగా మిగిలిపోయాడు. పాపం అతను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఇంకేం చేస్తాడు? ఇప్పుడు తను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. మేము ఆయన్ని చూడొచ్చా? నిక్షేపంగా చూడొచ్చు. అవును, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు సార్. ఇక్కడే ఉన్నారంటే? నేనేనయ్యా అది. ఆ సుందరి మొగుణ్ణి, తాగుబోతు సుబ్రమణిని. సారీ అండి, మేము మిమ్మల్ని బాధపడేలా చేసాం. అదంతా పర్వాలేదు, వదిలేయండి. అంతా నా తలరాత. ఏం చేయగలను? అది సరే గాని ఆ అమావాస్య మళ్ళీ తిరిగి ఊర్లోకి రాలేదా? ఒక 4-5 నెలల తర్వాత మనిషే మారిపోయి మా ఊరికి వచ్చాడు. ఏయ్ మోహన్, ఎవరు? ఏంట్రా నన్ను పైకి కిందికి అలా చూస్తున్నావు? ఓ, అమావాస్య. అమావాస్యే. ఏంట్రా, బాగున్నావా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఏం చేస్తావరా? అప్పుడు చెడు రోజులు, ఇప్పుడు మంచి రోజులు, అంతేరా. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు? అదంతా తర్వాత చెప్తాను. రా, బండ్లు కూర్చో, ఇంటికి వెళ్దాం. ఏంట్రా అలా చూస్తున్నావు? రా కూర్చో. ఏయ్, రారా, వచ్చి కూర్చోరా. ఓహోహోహో, కారులో వచ్చాడే. ఒకవేళ పక్కింటి వాళ్ళ కారు తీసుకొని వచ్చాడా ఏంటి? రారా రారా, తలుపు తెరిచి కూర్చో. కూర్చోరా. అది సరేరా, ఇలా ఉండేవాడివి అలా ఎలా ఎదగలిగావు? ఇవన్నీ ఎలా సంపాదించగలిగావురా? అదంతా తర్వాత చెప్తాను, ముందు దీన్ని తాగు. వేసుకో బాబు, నన్ను వదిలే. నేను ఎప్పుడైనా తాగానే చెప్పు, కావాలంటే నువ్వే తాగు. రేయ్, ఏం కాదులే, తాగరా. ఇదేమైనా విషయమా? ఏదైనా సరే నాకొద్దు, నా పెళ్ళం తిడతది. దీన్ని నేను ముట్టుకొని కూడా ముట్టుకోను. అందువల్లేరా నువ్వు ఇలా ఉన్నావు. ఎప్పుడైనా కాలానికి తగినట్టు మారిపోవాలి. ఈ ఒక్కరోజు తాగరా, ఈ ఒక్కరోజు తాగు, నచ్చకపోతే వదిలే.
నాకెందుకో ఇది వద్దనిపిస్తోందిరా. అంటే నా మాటకు మర్యాద ఇవ్వనమాట. తాగరా. సరే సరే, ఈ ఒక్క రోజుకి తాగుతాను, ఇంకోసారి తాగమనకూడదు, సరేనా? సరేరా తాగు. బా, చండాలంగా ఉంది. మొదటిసారి ఇలాగేరా ఉంటది. రాను రాను అంతా అలవాటైపోతుంది. ఇదిగో చూడరా మోహన్, ఊరికి మధ్యలో ఉన్న తోటలో ఓ ఇల్లు కట్టాలనుకుంటున్నా. రేపే పని మొదలెడతా. కట్టవయ్యా, కట్టు. కట్టేది ఎలాగ కడుతున్నావు? కొంచెం పెద్దదిగా కట్టు. తర్వాత రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నా. మీరందరూ కలిసి నన్ను గెలిపించాలి. ఖచ్చితంగా చేస్తాం. గెలిచిన తర్వాత మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకు. అదెలారా నిన్ను మరవగలను? మనం చిన్నప్పటి నుండి ఒకటిగా పెరుగునోళ్ళం కదా. చాలా మంచిదైంది, అది మర్చిపోలేదు నువ్వు. ఇదిగో అమావాస్య, ఏం మందు పోసావో ఏంటో తెలియడం లేదు. నన్ను ఏదేదో చేస్తోందిరా. స్వర్గమే నా పక్కనొచ్చి నిలబడినట్టుంది. ఇంకొంచెం పోయిరా. తాగు. ఏయ్ మల్లికా, ఏయ్ ఇలా రావే. మల్లికా, ఏయ్ మల్లికా. ఎవరు? ఏంటండి, ఏమైంది మీకు? నమ్మేశాన్లే కాని బాగా నటిస్తున్నారు. నటిస్తున్నానా? అందుకనే నేను మూర్ఖురాలా అనేది. నిజంగా తాగేశారా? అవునే, నన్ను చూస్తే కనిపించడం లేదా? ఎందుకండి తాగేసి వచ్చారు? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏమైంది మీకు? ఏమే, చెన్నై నుండి నా మిత్రుడు అమావాస్య వచ్చాడే. వాడు నా చిన్ననాటి మిత్రుడు. వాడు బాధపడతాడేమో అని కొద్దిగా దాగొచ్చానే. దానికేంటే ఇప్పుడు? నేను తాగే వాళ్ళకి నచ్చ చెప్పడమే చూశాను, కానీ తాగుడు అలవాటే లేని మిమ్మల్ని ఇలా తాగుడు అలవాటు చేసి పంపించేశారు. వాడు మాత్రం నా చేతిలో దొరికితే సావు కొట్టేస్తాను. ఏయ్, ఏంటే నోరు లేస్తుందే? ఇంకొకసారి నా మిత్రుడు గురించి వాగావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. మీకు భార్య కన్నా మీకు మీ స్నేహితుడు ఎక్కువైపోయాడా? అవునే, నీకంటే నాకు వాడే ముఖ్యం. ఇంకొకసారి నా మిత్రుడు గనక తిట్టావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావయ్యా? ఏంటే, నన్నే ఎదురిస్తావా నువ్వు? నిన్ను